నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్తో యుద్ధం గురించి ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సంచలనమైన వ్యాఖ్యలు చేశారన్నమాట. వివరాలేకి వెళితే, ఇరాన్తో సాగుతూ ఉన్న పోరాటం ఇంకా ముగియలేదని, ఏ క్షణమైనా కొత్త పరిణామాలు చోటు చేసుకోవచ్చని చెప్పి ఇజ్రాయిల్ ప్రధానమంత్రి నెతన్యాహు ఇరాన్ను హెచ్చరించారు. రేపు లేదా ఎల్లుండి ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు అంటూ పరిస్థితి చాలా ఉత్కంఠభరితంగా ఉందని పేర్కొన్నారు. ఇరాన్ వ్యతిరేక పోరాటంలో అమెరికా, ఇజ్రాయిల్ తమ లక్ష్యాలను సాధించి తీరుతాయని, ప్రపంచ స్వేచ్ఛాప్రియులకు ఇది కొత్త ఆశలు చిగురింపజేస్తుందని చెప్పి స్పష్టం చేశారన్నమాట. ప్రస్తుతం మేము ఇరాన్ మీద దాడులు ఆపలేదని చెప్పేసి రేపు ఎల్లుండి జరగబోయే చర్చలు, అలాగే తీసుకుపోయే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అది ఇరాన్ భవిష్యత్తును నిర్ణయిస్తాయని చెప్పేసి, ఇప్పుడు ప్రస్తుతం రెండో విడత అయితే అమెరికా మరియు ఇరాన్ మధ్య చర్చలు జరగనున్నాయి. ఒకవేళ ఈ చర్చలు విఫలమైతే కానీ ఇరాన్ మీద భారీ దాడులు చేసేందుకు ఇజ్రాయెల్ ఒక పక్క, అమెరికా ఒక పక్క అక్కడైతే కాచుకొని ఉన్నాయన్నమాట. ఏమాత్రం ఇరాను తప్పటడుగు వేసినా కానీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. మేము ఇరాన్లోని పలు ప్రాంతాలను లక్ష్యం చేసుకొని ఉన్నాము. మా యొక్క లక్ష్యాలను మేము సాధించి తీరుతాము, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇరాన్ 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఇజ్రాయిల్ ప్రధానమంత్రి సంచలనమైన ప్రకటన చేశారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఒకవేళ ఇరాన్తో ఒప్పందం కుదరకపోతే కానీ ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలు, కీలక మౌలిక సదుపాయాలు, బ్రిడ్జులు, వంతెనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ధ్వంసం చేస్తామని చెప్పి హెచ్చరించారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.